2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లో ఈ ఎగ్జామినేషన్ రాయాలనుకునేటువంటి స్టూడెంట్స్కి తమ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అనే విషయం తెలుస్తుంది. ఈ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ 75.41 అంటే 200 మార్క్స్కి గాను 75.41 అండ్ అబోవ్ స్కోర్ చేయగలిగినటువంటి స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారు. అంటే 38% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్, అరౌండ్ 38% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ఎగ్జామినేషన్లో పాలిటీ నుంచి, ఇండియన్ పాలిటీ నుంచి 15 క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ ఎకానమీ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయి, ఆ తర్వాత జోగ్రఫీ నుంచి 16 క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ హిస్టరీ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చాయి. 59 క్వశ్చన్స్ ఈ 4 సబ్జెక్టుల నుంచే వచ్చాయి. అంటే 118 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కేవలం ఈ 4 సబ్జెక్ట్స్ నుంచే వచ్చాయి. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అవసరమయ్యాయి? అరౌండ్ 76. అంటే కేవలం ఈ 4 సబ్జెక్టుల పైన తరోగా ఉన్నప్పటికీ కూడా మనము దాదాపుగా క్వాలిఫై అవ్వడానికి అవసరమైనటువంటి మార్క్స్ని మనము స్కోర్ చేయగలుగుతాం. ప్రతిసారి ట్రెండ్ ఈ విధంగానే ఉంటుందని కాదు, కానీ ప్రతిసారి ప్రతి ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్స్కి మాత్రము ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.